రెండున్నరేళ్ల రేవంత్ సర్కారు పాలన సిట్ విచారణ పేరుతో పబ్బం గడపడం తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చింది మాత్రం శూన్యం. ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అక్రమ కేసులు పెట్టడం, విచారణ పేరిట టైం వేస్ట్ చేయడం రెండున్నరేళ్లుగా ఇదే తంతు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగు, చివరకు ఎన్టీవీ విలేకరులపై వేసిన సిట్ విచారణపై కూడా ఎలాంటి నివేదికలు ఇచ్చారని చెప్పలేకపోయింది రేవంత్ ప్రభుత్వం. అబద్ధపు హామీలు, మంత్రులు చేస్తున్న చిల్లర చేష్టలను బయటపెడితే మీడియా గొంతు నొక్కుతారా? ఇదేనా ప్రజాపాలన అంటూ సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పాలన లేదు, అంతా టైంపాస్ రాజకీయమే. వాళ్ల మీద వీళ్ల మీద బురద జల్లి 5 ఏళ్లు పబ్బం గడుపుకోవడమే రేవంత్ సర్కారు పని. అందులో భాగంగానే పాలనను సెక్రటేరియట్ ముందున్న హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసి బురద జల్లి రాజకీయం మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదైనా జరుగుతున్నది అంటే అది కేసులు, అరెస్టులు, విచారణల పరంపర మాత్రమే. గత 2.5 ఏళ్లలో విచారణల పేరిట సిట్ల మీద సిట్లు వేయడం తప్ప ఉద్ధరించిందేమీ లేదు. ఓ కొత్త ప్రాజెక్టు లేదు, ఓ కొత్త పథకం లేదు. ఇక సిట్ల మీద సిట్లు వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు, విపక్షాలు, విశ్లేషకులు ఇది ప్రజాధనం వృధా అని విమర్శిస్తుంటే, ప్రభుత్వం మాత్రం ఇది పారదర్శకత కోసమంటూ మొండివాదన చేస్తోంది. అధికారంలోకి వచ్చి రాగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టులు, నిర్ణయాలపై సిట్ విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసు గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపించింది. ధరణి పోర్టల్ భూముల రికార్డుల్లో అక్రమాలు జరిగాయనే కోణంలో విచారణ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఇలా గత ప్రభుత్వంపై నిందలు, ఆరోపణలు చేస్తూ విచారణ చేయాలని సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే పనిగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. గతంలో తెలంగాణ రాష్ట్రం కరెంటు లేక ఎన్ని ఇబ్బందులు పడిందో, రాష్ట్రం సాధించాక 24 గంటల కరెంటు ఇవ్వడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతలా కృషి చేసిందో అన్ని విషయాలను సిట్ అధికారులు క్లుప్తంగా విశ్లేషించారు. తదనంతరం నిండు అసెంబ్లీలో పవర్ ప్లాంట్లపై 24 గంటల కరెంటుపై కేసీఆర్ ప్రభుత్వం పడిన కష్టాల గురించి, సాధించిన విజయం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చెప్తుంటే నోరు మోసుకొని కూర్చున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ కమిటీలు వేయడమే తప్ప అవి సమర్పించే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, ఆలోపు ఆ కమిటీల నిర్వహణకు భారీగా ఖర్చవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపులతో గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే ఈ కమిటీలు వేస్తున్నారని, వీటి వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈ కమిటీల్లో నియమించడం ద్వారా వారికి అదనపు జీతభత్యాలు, సౌకర్యాలు కల్పించడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. సిట్ల పాలన మొదలుపెట్టింది. ఈ సిట్ అంటే ఏంటంటే కేసీఆర్ ఈ ప్రభుత్వం యొక్క ఆనవాళ్లను అడుగడుగునా తీసేయాలని చెప్పేసి, ఆయన ఆనవాళ్లే ఉండకూడదని చెప్పి, అంత ఆంధ్ర ప్రాంతపు ఆనవాళ్లే ఉండాలి, మరి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఇక్కడ రాజ్యం చేయాలి, బీఆర్ఎస్ను నిరంతరం ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతోనే ఈ సిట్లు వేస్తున్నాడు. ఆయన ఎక్కడైతే సిట్లు వేయాలనో అక్కడ వేయకుండా, ఎక్కడైతే వేసే అవసరం లేదో అక్కడ సిట్లు వేస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. దీనికి నిజానికి తెలంగాణ ప్రజల విలువైన సంపద ఈ సిట్ల ద్వారా నాశనం అవుతా ఉన్నది. అధికారుల విలువైన సమయం వేస్ట్ అవుతున్నది. సిట్ అంటే ఒక అపహాస్యం అన్నటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి గారు దిగజార్చినటువంటి ఒక పరిస్థితి. దీనిపై మొత్తం సిట్ వ్యవహారం పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలా అని చెప్పని, కేవలం పేపర్లలో లీకేజీలు ఇవ్వాలా, సిట్ అని చెప్పని నోటీసులు ఇవ్వాలా, కేటీఆర్ గారినో లేకపోతే ఇంకెవరినో పిలిపించుకోవాలా, ఇక చూసినవా ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని చెప్పని టీవీలల్లో, పేపర్లల్లో తప్పుడు ప్రచారం చేయాలా, అంత మాత్రమే ఇవాళ ఈ మొత్తం పోలీస్ వ్యవస్థను, సిట్ను వాడుకుంటూ ఇవాళ మొత్తం సిట్ అంటే ఒక అపహాస్యము, సిట్ అంటే ఒక రేవంత్ రెడ్డి చేతిలోని ఒక ఆయుధము. ఎన్టీవీ జర్నలిస్టులపై సిట్ విచారణ జరపడం అనేది మీడియా వర్గాల్లోనూ రాజకీయంగానూ పెద్ద చర్చకు దారితీసింది. ఓ కాంగ్రెస్ మంత్రి ఒక మహిళా అధికారిని పట్ల ఆడియోలు బయటపడ్డ విషయంపై నిజాన్ని నిగ్గు తేలుస్తున్న మీడియా పట్ల కేసులు పెట్టింది రేవంత్ ప్రభుత్వం. కుటుంబ సభ్యులతో కలిసి ఎయిర్పోర్టుకు వెళితే వారిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో 24 గంటలు కూర్చోబెట్టి జర్నలిజాన్ని అవమానించాడు సీఎం రేవంత్ రెడ్డి. నిజాన్ని చెప్పడం, ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే జర్నలిస్టులపై సిట్ విచారణ చేపడుతుందని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని రాష్ట్రాభివృద్ధి కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన అడుగులో ఒక స్తంభంగా నిలిచింది నాటి జర్నలిజం.
కేసీఆర్ హయాంలో దేశంలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణను నేడు అభివృద్ధికి తోట్లు పొడుస్తూ అట్టడుగు స్థానంలో రాష్ట్రాన్ని నిలిపిన రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై సిట్ విచారణ జరపడంతో ఏం సాధించినట్లని సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కేసులు పెడుతూ సిట్ విచారణ జరపడం పట్ల తెలంగాణ జర్నలిస్టులు భయపడతారనుకుంటే రేవంత్ రెడ్డి పప్పులో కాలేసినట్టే అని ఉన్నది ఉన్నట్టుగా రాసి ప్రశ్నించే గొంతుకగా జర్నలిజం నిలుస్తుందని అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ ఇలా ఒక్కటేంటి, గత ప్రభుత్వంపై నిందలు, ఆరోపణలు, దానిపై సిట్ విచారణ పేరుతో ప్రజాధనం వృధా చేయడమే రేవంత్ పాలనలో భాగమైంది. కానీ ఏ రోజు ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ప్రమోషన్లను నిషేధం చేశామని, ఇప్పటికే ప్రమోషన్లు చేసిన సినీ ప్రముఖులకు, క్రీడాకారులకు నోటీసులిచ్చి గంటల తరబడి సిట్ ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేశారు తెలంగాణ పోలీసులు. దాదాపు 6 నెలల వ్యవధి అవుతున్నప్పటికీ గేమింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్ ఎక్కడ నిషేధించారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండడం పట్ల బెట్టింగ్ రాయిళ్లను ఆపడంలో పోలీసు శాఖ విఫలమైంది. ఇప్పటికీ బెట్టింగ్లలో నష్టపోయిన వారు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మరి 2.5 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వం సాధించింది ఏముందంటే సిట్ విచారణల పేరుతో పబ్బం గడపడం, ప్రజలకు చేసింది కూడా శూన్యమే అని విశ్లేషకులు వాపోతున్నారు.